హలో హాయ్ శుభ మధ్యాహ్నం అండి అందరికీ. ఇప్పుడు టైం అయితే 1:30 అయింది. కానీ మా కోత మార్నింగ్ అయిపోయింది. ఇవాళ బాగా సక్సెస్. 10 గంటలకల్లా కోత అయితే అవజేసేసాం. 8 గంటలకు వెళ్ళి 2 గంటలు మొత్తం 25 బాక్సులు కోసేసాం. ఏం చేసామంటే కాయలు కోసుకొని ఇంటికి తీసుకొస్తాం. ఎందుకంటే నిన్న బాగా వడదెబ్బ తిన్నాం ఫ్రెండ్స్. ఆ ఎండకే తట్టుకోలేక ఇంటికాడ ప్యాకింగ్ చేద్దాం చెట్టు కిందని చెప్పి చల్లగా తీసుకుని అయితే వస్తున్నాం. నేను ఏరుకొచ్చే ఏంటంటే వీళ్ళు కోసేటప్పుడు పచ్చి పండ్లు పక్కన పెట్టారనమాట. వాళ్ళు పచ్చి ప్యాక్ చేస్తుంటే నేను పండుకాయలన్నీ తీసుకొచ్చి ఒక చాట పెడుతున్నా. ఇవి ఏం కాయలో తెలియదు ఫ్రెండ్స్. పండూరి మామిడి అంటారా, నాటు మామిడి అంటారా తెలియదు, కానీ ఆ తోటలో అయితే ఉన్నాయి. ఎంత బాగున్నాయి అసలు. ఒక్క కాయ కోసుకొని టేస్ట్ చేసే ఫ్రెండ్స్, అది బాగా పండింది. చేతిలో ఇట్లా పట్టుకోగానే ఊడిపోయింది అనమాట. ఇంకా దీనిలో కొన్ని వెరైటీస్ ఉన్నాయి, కానీ ఈ తోటలో మనకు ఆ మామిడికాయల గురించి అయితే తెలియదు. ఇది కానీ అసలు చొక్కొచ్చి బాగా మంచిగా రెడీ అయ్యి ఎంత పండినాయో చూడండి. ఏ కాయ చూసినా పండులే అనమాట. ఇక సీజన్ లాస్ట్కి వచ్చింది. పచ్చికాయ అనేది ఉండదు, మొత్తం పండుకాయలు పంటకొచ్చిన కాయలే. కొంచెం కూడా అసలు పులుపు అనేది లేదు. రసంకాయ లాగా స్వీట్గా అబ్బబ్బా నోట్లో వాటర్ వచ్చినాయా మీకు? చూస్తున్నారు కదా, ఒకసారి దగ్గర చూపిస్తా చూడండి. ఇదిగో ఇవే ఈ మామిడికాయల పేరు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ తోట బాబాయ్ గారు కూడా లేరనమాట, అందుకే నేను అడగల. లేదంటే ఆ బాబాయ్ గారిని అడిగి ఏం కాయలో చెప్పేదాన్ని. గెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయండి. కానీ ఫ్రెండ్స్, ఈ తోటలో తిరుగుతుంటే నా ఆనందం మాటల్లో చెప్పలేను అనమాట. ఎందుకంటే అంత పండుకాయల్లోనే కదా తిరిగేది. ఎండ కూడా తెలియట్లే, కానీ ఎండ దెబ్బ ఈవినింగ్కి తెలుస్తుంది. నైట్ అయ్యేసరికి అబ్బాబ్బా. చెట్టు మీద నుంచి కోసిన కాయలే పండ్లు మొత్తం గ్రేడింగ్ చేయాలి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చిన్న కాయలు పెద్ద కాయలు అన్ని పంటకొచ్చిన కాయలు కూడా గ్రేడింగ్ చేసి మంచి కాయలే మీకు పంపిస్తాం. ఇంకా చిన్న అయితే మేమే ఇంట్లో ఉంచుకొని తింటామన్నమాట. ఇంకా తీసుకొచ్చి అక్కడ పెడుతుంటే వాళ్ళు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. ఎవరికైనా కావలిస్తే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. నాకు తెలిసి వాళ్ళు ఒక రోజు నేను చెరుకు రసాలు ఆర్డర్స్ తీసుకుంటాను. ఎందుకంటే కాయలు అయితే అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ ఒక 1 డే 2 డేలో ఏదన్నా చెరుకు రసాలు తోట తీసుకుంటే ఉంటే కనుక మీకు చెప్తా. ఇప్పుడు వరకు అయితే అయిపోయినాయండి. ఈ రోజు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ పంపిస్తా. అది కూడా నేను నైట్ రిప్లై, ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి మేము నైట్ అయిపోయింది. ఇప్పుడు రిప్లై ఇవ్వడానికి అయితే మధ్యాహ్నం మేము వర్క్ చేసుకోవాలి కాబట్టి కుదరదు. ఇంకా మధ్యలో దారిలో కనిపించిన వాళ్ళందరికీ కూడా మేము మ్యాంగోస్ పండ్లు పంచి పెడతానే ఉన్నాం. వీడియో తీయడానికి నాకు అవైలబుల్ లేదు కాబట్టి వీడియో అయితే తీయలేకపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంజలి పల్లెటూరు వ్లాగ్. మీ రైతు బిడ్డ అంజలిని. జై జవాన్, జై కిసాన్, జై రైతన్నలకు. బై బై అందరికీ.